కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ రెండో భాగం. అవునండి, కానీ నాకు మొదటి నుంచి సైన్స్ అభిమాన విషయం. అందుచేత కెమిస్ట్రీ మెయిన్ తీసుకుని మహారాజా కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాను. దేవస్థానం వారి సత్రంలో భోజనం చేస్తూ ఉంటాను. బాబు, మీ నాన్నగారు పనిచేస్తున్న దగ్గర ఇంగ్లీష్ కాలేజీ లేదా? ఇక్కడ చదువుతున్నావు? ధర్మ సందేహాన్ని వెలిబుచ్చారు భద్రమ్మ గారు. ఉన్నాయండి, కానీ నాకు మొదటి నుంచి విజయనగరం అంటే చాలా ఇష్టం. సంగీత సాహిత్యాలకి కాణాచి విజయనగరం అంటేనే విద్యలకు నిలయం కదండి అంటున్నవాడు యువకుడు. చాలా బాగా మాట్లాడుతున్నావు అబ్బాయి, లోపలికి రా అంటూ ఇంట్లోకి నడిచారు ఆవిడ. సుబ్బు బాగున్నావుటే అని తల్లి అడుగుతూ ఉంటే, బ్రహ్మాండంగా ఉన్నాను మమ్మీ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది సుభద్ర. లోపలికి బెరుగ్గా జంకుతూ వచ్చిన గోపిని చూస్తూ, ఏంటి గోపి ఎలా బెదిరిపోతున్నావు, ఇలారా ఇక్కడ కూర్చో అంటూ ముందు సావిడిలో ఫ్రేమ్ కుర్చీ మీద కూర్చోబెట్టి లోపల చావుల్లోకి అడుగుపెట్టింది సుభద్ర. పూజామందిరంలోంచి యజ్ఞనారాయణ దీక్షితుల గారి భగవద్గీతా పారాయణం వినిపిస్తోంది. ఒక్కసారి వెళ్ళి తాతయ్యని కూడా వాటేసుకోవాలంది, కానీ మడి మడి అంటూ గోల చేస్తాడు. ఇంకా ఎంతసేపు నానమ్మా, తాతయ్యని వెంటనే చూడాలి ముద్దులు గునిసింది సుభద్ర. ఇంతలో ఏమో సుబ్బు వచ్చిందా అంటూ పూజ గదిలోంచి కేకేశారు యజ్ఞనారాయణ దీక్షితుల గారు. వచ్చేసాను తాతయ్య అంటూ భద్రమ్మగారి బదులు సుభద్ర సమాధానం చెప్పింది. వచ్చేసావా బంగారు తల్లి అని పలకరించి మళ్ళీ గీతాపారాయణలో మునిగిపోయారు యజ్ఞనారాయణ దీక్షితులు గారు. సుభద్ర పెరట్లోకి నడిచింది. పెరట్లో బావికి ఎడంవైపు పూరి పంచగదిలోంచి టిక్ టిక్ అన్న శబ్దం వినిపిస్తోంది. అటువైపుగా నడిచి గదిలోకి వంగి చూసి, తాతమ్మ బాగున్నావా అంటూ పలకరించింది సుభద్ర. బాగున్నానే సుబ్బి, ఎప్పుడు దిగావు అంటూ పలకరించి తన పనిలో తాను మునిగిపోయారు ఆవిడ సన్నమ్మగారు, యజ్ఞనారాయణ దీక్షితుల గారి సవితల్లి. ఆవిడ ఎప్పుడూ అలా ఆ పెరటి పంచగదిలోనే ఉంటారు. కంటి చూపు బాగా ఆనకపోయినా చెవులు మాత్రం బాగా వినిపిస్తాయి. అందుచేత ఏ చిన్న శబ్దమైనా ఇట్టే పసిగట్టి ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. రాతి కల్వంలో దంచిన వక్క తమలపాకుల్ని నోట్లో వేసుకుని కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని బయటకు చూస్తూ, ఏమే సుబ్బిగుంట, ఇలా వచ్చి ఇక్కడ కూర్చో అందావిడ అదో తరహా ధోరణిలో. సుభద్ర వచ్చి ఆవిడ పక్కన కూర్చుని, తాతమ్మ నేను వచ్చే వరకు బతికే ఉన్నావు, వస్తే సుబ్బి నువ్వు మళ్ళా సెలవులకు వచ్చే వరకు బతికుంటానో ఉండను అంటూ ఉండేదానివి, నిజంగా నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నాను గారాలు పోతూ పలికింది సుభద్ర. ఓసి బడవకానా, ఎంత గట్టిదానివే, నేను ఇప్పుడెప్పుడే చచ్చిపోనే, నీకు పెళ్ళయి పిల్లలు కలిగి ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఉండి అన్నీ కూడా చూసి మరిగిపోతాను. స్టాప్ తాతమ్మ, అన్నేళ్ళే అంటూ నవ్వి, నీకెన్నేళ్ళన్నావు అని ప్రశ్నించింది సుభద్ర. 102 కాస్త దంతాలు సడలిపోయాయి, కానీ లేకపోతే ఇలా ఆకు ఒక్క దంచుకు తిన్నాం. మీ ముత్తాతగారు 110 బ్రతికారు. చనిపోయే వరకు బఠానీని కూడా కటుక్కున నమిలి తినేవారు. ఆ మహారాజ్ తీరే వేరు. ఏనాడో మరణించిన భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు సన్నమ్మగారు. ఇంతలో సుబ్బు, ఈ కాఫీ పట్టుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చిరా అంటూ కేకేశారు సుభద్రమ్మగారు. సుభద్ర చెంగున లోపలికి వెళ్ళింది. నగిషీ చెక్కిన 2 వెండి గ్లాసుల నిండా కాఫీ పోయించి పట్టుకుని వీధి చావుల్లోకి వచ్చింది సుభద్ర. ఫేమ్ కుర్చీలో సుతారంగా చేరబడి అలవోకగా కనులు మూసుకుని పడుకుని ఉన్నాడు గోపి. గోపి సుమధురంగా నలహరి పలికిందా స్వరం. కనులు తెరిచాడు గోపి. ఎదురుగా కాఫీ గ్లాసుతో సుభద్ర నిలబడి ఉంది. అబ్బా, ఇంతసేపా, గంటన్నర నిద్రపోయాను. ఇక నేను ఇలా ఒంటరితనంలో మగ్గిపోవాల్సిందేలా ఉంది. సారీ గోపి, అందరినీ పలకరించి వచ్చేసరికి ఇంతసేపు అయింది. ఈ కాఫీ తీసుకో. కాఫీ గ్లాసును అందించింది గోపి చేతికి. గ్లాస్ అందుకుంటూ, అమ్మో వేడి అంటూ గోపి బల్ల మీద గ్లాస్ పెట్టేస్తూ వెంటనే ఏదో అర్థమైందానిలా లోపలికెళ్ళి గాజు సాసర తెచ్చి ఇచ్చింది సుభద్ర. అందులో కాఫీ ఉంపుతూ తాగుతూ, శుభ, మీ ప్రాభవాన్ని చాటి చెప్పడానికి వెండి గ్లాసులతో కాఫీ ఇచ్చారు, కానీ ఎదుటివారి సౌకర్యాన్ని కొంచెం కూడా ఆలోచించలేదు అన్నాడు గోపి కొంచెం నవ్వుతూ. సుభద్ర మొహంలో సన్నని నీళ్తెర జారింది. గోపి మాటల్లో ఏదో ఎత్తిపొడుపు ధ్వనించింది. నిజానికి తన వాళ్ళు ధనవంతులు, ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల మాటన జీవిస్తున్న వాళ్ళు. నిజానికి గోపిని తనతో తీసుకురావడానికి చాలా భయపడింది. కానీ నానమ్మకి ఎలాగైనా మభ్యపెడితే మిగిలిన వాళ్ళంతా వాళ్లే ఊరుకుంటారు అన్న దృష్టితో తీసుకొచ్చింది. కానీ ఈ వాతావరణంలో గోపి ఇమడ్డం కష్టం. అతన్ని అక్కడి నుంచి వేగంగా పంపించేయాలి.
కాఫీ తాగడం ముగించి ఏమిటి ఆలోచిస్తున్నావు శుభ అంటూ ప్రశ్నించాడు గోపి. ఏం లేదు అని. గోపి, నీకు ఇక్కడ ఏమైనా అసౌకర్యం కలిగితే క్షమించు. అక్కడ మన పట్టణాల్లో లాగా టిఫిన్లు ఉండవు. దేవతార్చన అవుతే కానీ భోజనం వడ్డించరు. ప్లీజ్ గోపి, నా మీద అభిమానంతో నువ్వు వీటన్నింటినీ సహించాలి. బేలగా చూసింది సుభద్ర గోపి వైపు. పిచ్చి శుభ అంటూ నవ్వాడు గోపి. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే వచ్చాడు గణపతి శాస్త్రి. స్తోత్రాలు వల్లవేస్తూ భుజం మీద రాగి బిందె, తడిపిన ధోవతలు మరో భుజం మీద, మెడలో రుద్రాక్షలు, స్ఫటిక పూసలు కలిపిన దండ. ఏటికెళ్ళి స్నానం చేసినట్టున్నాడు. హాయ్ డాడీ, బాగున్నావా అంటూ పలకరించింది సుభద్ర. సుబ్బు, వచ్చావా? సెలవులు ఇచ్చారా అని క్షణకాలం నిలబడి, ఇతనెవరు అన్నాడు గణపతి శాస్త్రి. నాతోనే విజయనగరంలో చదువుకుంటున్నాను నాన్న. పల్లెటూరు చూస్తానంటే తీసుకొచ్చాను అంది. ఓహో అని తల పంకించి లోపలికి నడిచాడు గణపతి శాస్త్రి. పరామర్శలతోటే కాలం గడిచిపోయేట్టుంది శుభా నీకు అంటూ నవ్వాడు గోపి సశేషం.